శ్రీలానగర్లో వెంకటేశ్వర కాలనీలో వెంకటేశ్వర అపార్ట్మెంట్స్ వెంకటేశ్వర కాలనీ అపార్ట్మెంట్స్లో ఒక గ్రేవ్ హెచ్బి ఒకటి జరిగింది, నైట్ హెచ్బి ఒకటి జరిగింది. ఇన్మేట్స్ యాక్చువల్గా అక్కడే ఇంకో ఫ్లోర్లోని నైట్ వేరే ఫ్లోర్లోని పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నైట్ హెచ్బి చేయడం జరిగింది. సో అందులో దాదాపు 100 తులాస్ గోల్డ్, 13.5 lakh క్యాష్ పోయిందని మనకు కంప్లైంట్ వచ్చింది. దాన్ని రిజిస్టర్ చేసి ఇమీడియట్గా క్లూస్ టీమ్, సౌత్ క్రైమ్ టీం మొత్తం కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ అందరూ విజిట్ చేశారు. దీంట్లో 3 అఫెండర్స్ చేసినట్టు మనం గుర్తించాము, డిటెక్ట్ చేసాము. ఆ 3ని కూడా ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపించాము. ఇందులో అవుట్ ఆఫ్ 100 తులాస్ 72 తులాస్ గోల్డ్ అండ్ 9.4 lakh క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఆ 3 అఫెండర్స్ డీటెయిల్స్, వీళ్ళు అలవాటు పడిన అఫెండర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్. ఇది ఫస్ట్ కేసెస్ అయితే కాదు. A1 చిట్కల్ నాగేశ్వరరావు, A2 అర్జున్ జ్ఞాన్ ప్రకాష్, A3 రాంబాబు. వీళ్ళకి ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. A1 నాగేశ్వర ఎవరైతే ఉన్నారో ఈయన మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో, కాకినాడ అండ్ అనకాపల్లి ఆల్సో. అలాగే A2 కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళ 3ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ ఇప్పుడు మీకు చూపెడుతున్నాం. ఇదంతా కూడా రికవర్ చేశాము. సో ఇందులో సౌత్ క్రైమ్ డివిజన్ టీం మొత్తం చాలా బాగా పనిచేశారు. మేము ఈ సందర్భంగా పబ్లిక్కి అడ్వైస్ ఏమిటంటే, ప్రాపర్గా ఇంట్లో లేనప్పుడు సరిగా వాటిని సరైన లాక్స్ అవి యూజ్ చేయడం, స్మార్ట్ లాక్స్ అవి యూజ్ చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరాస్ పెట్టించుకోవడం. ప్రతి ఇంటికి కూడా కాలనీస్లోని ఇళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకొని వాటికి ప్రాపర్ స్టోరేజ్ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా పోలీస్కి ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ లాంగ్ టైం అబ్సెన్స్, బయటకు ఇంట్లో ఎవరు లేకుండా బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇంటిమేట్ చేయడం. LHMS యాప్ అని పోలీసు మాది యాప్ కూడా ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ యాప్ కూడా ఇన్స్టాలేషన్ చేస్తాము. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దొంగతనాన్ని అరికట్టవచ్చు.